మిల్లెట్ మ్యూస్లీ టేస్ట్ చేశాను. సో దాని క్యాలరీస్ మనం ఇడ్లీ తినే క్యాలరీతో సమానంగా ఉంది. సో ఇది చాలా బాగుంది కదా, మనకు కావాల్సినవి అన్నీ కూడా వస్తూనే లో క్యాలరీ మెయింటైన్ చేసుకుంటూ కడుపు నింపుకోవచ్చు. కడుపు మనకు ఆకలితోటి ఉండాల్సిన అవసరం లేదు. ఆకలితోటి ఉండేటప్పుడు ఏమవుతుందంటే క్రేవింగ్ వచ్చేస్తుంది. ఒక్క స్టేజ్లో ఏది ఇచ్చినాలో అప్పుడే బిర్యానీలు అన్ని తీసుకుందామని ఒక క్రేవింగ్స్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఆకలితో ఉండకుండా మనం కడుపు ఫుల్ అవ్వాలి, అదే సమయం క్యాలరీస్ తక్కువగా ఫుల్ చేసుకునే దానికి మీ టేస్ట్కి తగ్గట్టు మనం మార్చించుకోవచ్చు. ఇప్పుడు ముస్లీ ఏం చెప్పారు, మిల్లెట్ ముస్లీ, అదంతా ఈవెన్ స్నాక్స్ లాగా కూడా నేను తీసుకుంటాను. ఈవినింగ్ అవర్స్లో ఒక 4 o'clock 5 o'clockకి ఏదైనా ఆకలిగా ఉంటే జస్ట్ ఒక స్నాక్స్ లాగా కూడా తీసుకుంటాను. మోరింగా పౌడర్ కూడా చాలా బాగుంటుంది, దాంతో దోశ కూడా మనం చేసుకోవచ్చు, చిల్లాస్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ వన్స్ ట్రీట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ పోస్ట్ కేర్ ఏ విధంగా తీసుకునేలా చేస్తారంటారు మీరు? లైఫ్ స్టైల్ వచ్చి టోటల్గా చేంజ్ చేసేలాగా చేస్తాం, హెల్దీ అయిన లైఫ్ స్టైల్కి మారుస్తాం. ఓకే, వాళ్ళు వచ్చి జంక్ ఫుడ్ వాళ్ళకి తింటే ఇది తీసుకుంటే మనకి ఇంత క్యాలరీ పెరిగిపోతుంది, దీనివల్ల మనకి ఇది వస్తుంది, ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది ఇస్తాం. ఇదే అండి మీరు పడుకోండి మేము ట్రీట్మెంట్ ఇస్తాం ఇంత అయిపోయింది అలా అనకుండా ఎడ్యుకేట్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ వాళ్ళ టెస్ట్ రిపోర్ట్స్ చూసేటప్పటికే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. మనకి ఇక్కడిక్కడ ఫ్యాట్ ఉందా, ఈ ఫ్యాట్ ఇక్కడ ఉంటే దీనివల్ల మనకి ఇది అవుతుందా, అప్పుడు ఇది తగ్గించుకోవాలి, ఆ ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో మనం వెల్నెస్ అప్రోచ్ అని ఇస్తున్నాం కాబట్టి, ఆ నాలెడ్జ్ మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అన్నమాట.